మాజీ మంత్రి అంబటి రాంబాబు రౌడీయిజానికి దిగారు. తాను ఓ మాజీ మంత్రి అన్న మరిచి చిల్లర వేషాలకు దిగారు. మరోసారి తన బూతు పురాణాన్ని ప్రదర్శించారు. నీకున్న నోటి దొరదకి ఎక్కడో దగ్గర ఇరుకుంటాం తెలుసురా. ఏకంగా సీఎంపై అసభ్య పదజాలంతో చెలరేగిపోయాడు. రాత నిద్రలేక నోటు క్వశ్చన్ వాగేశాను. నోరుంది కదా ఇష్టం వచ్చేట్టు వాగకూడదండి రావు గారు. ఇతనెవరు బూత్లు మాట్లాడుతున్నాడు? జో నువ్వేం పట్టించుకోకూడదు పెచ్చ. వాడు రెచ్చిపోతున్నాడు. లేదురా రెచ్చగొడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని లంబాసతో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరో ఈ బోసడికే గాడు. రాధా 550 స్టీల్ టీఎంటీ. బోసడికే నీలాగా నేను ఏనాడు మాట్లాడలేదు రా బోసడికే. నీకే చెప్తున్నా అమ్మంటరా బాబు. నోరు మూసుకుని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. ఇనో నీ అంత హౌలేగాడు నీ అంత పోరంపోగాడు ఇంకొకడు ఉండడు సమాజంలో. ఓరి నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఎందుకంత ఆవేశం బోగ్గా నీకు? నువ్వు ఒక హౌలే గాడివి, ఒక బఫూన్ గాడివి, ఒక డెకాయిట్ గాడివి. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందిరా బఫూన్ అని చెప్పు. ఎందుకన్నయ్యా? ఎందుకు ఎందుకిలా? బాధ్యతగా ఉండాల్సినటువంటి వ్యక్తివి ఇటువంటి వ్యాఖ్యలంటరా హౌలేగా నువ్వు చేసేది. నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్.